హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ వీడియో. ఇక్కడ నేను సోయా చంక్ పావు చేస్తున్నాను. ఒక కప్పు సోయాబీన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేశాను అనమాట. వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత నేను ఒక కప్పు తీసుకున్నాను కదా సోయా చంక్స్, అవి వేసుకొని ఉడకనిచ్చాను. అవి ఉడికిన తర్వాత మనము డ్రైన్ చేసుకోవడానికి ఒక జల్ల గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని మనం డ్రైన్ చేసుకోవాలన్నమాట. ఆ డ్రైన్ చేసుకున్న తర్వాత ఇవి అతుక్కోకుండా మనం ఒక గ్లాసు చన్నీళ్ళు పోసేసి కడిగేసుకొని మళ్ళీ డ్రైన్ చేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయి. సో అలా డ్రైన్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది చాలా ప్రోటీన్ అండ్ హెల్దీ రెసిపీ. మనం పావు బజ్జీలో తింటాం కదా కర్రీ, దాని బదులు మనం ఈ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం హెల్దీ ఫుడ్ కూడా కదా, ప్రోటీన్ వస్తుంది కదా సోయాబీన్స్కి. ఎవరైనా తిన్నోళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఎలా చేసానో చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక బాండి పెట్టేసుకున్నాను. చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్. బాండి పెట్టేసుకున్న తర్వాత దాంట్లో ప్రోటీన్ మంచి హెల్దీ కదా, హెల్దీ కోసం మనం నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకుందాము. అది కరగనిచ్చిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగా బిర్యానీ ఆకు, కొంచెం ఘాటు కోసం ఇవి. తర్వాత చెక్క, లవంగాలు, మిరియాలు ఉంటే వేసుకోండి. అవి వేసుకున్న తర్వాత అవి ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత చిన్నులపాయ ఉంటుంది కదండి, అవి చిన్న చిన్న పీసెస్ మనం కట్ చేసుకొని అవి వేసుకోవాలి. ఒక స్పూన్ అలా వేసుకున్నాక ఫ్రై చేసుకున్నాక ఒక గిన్నెతో మనం సోయా తీసుకున్నాం కదా, అదే గిన్నెతో ఉల్లిపాయలు చోప్ చేసుకొని వేసుకొని ఆ తర్వాత అదే గిన్నెతో టమోటాలు కూడా వేసుకోవాలి. అవి బాగా మగ్గనిచ్చాలండి. మగ్గించిన దాకా మనం దాని మీద ప్లేట్ పెట్టేసి మగ్గించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనము ఉప్పు, మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ 1 స్పూన్ అలా తీసుకున్నాను అనమాట నేను. అవి వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక కారం కూడా వేసుకున్నానండి. కారం అంటే కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఘాటు ఉంటుంది కదా, మనం ఆకులు అవన్నీ వేసాం కదా, అవి ఘాటు ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని అవి కొంచెం వాటర్ కొంచెం తెరలేదాకా ఉంచుకొని ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఈ నానబెట్టుకొని డ్రైన్ చేసుకున్నాం కదా, డ్రైన్ చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ స్క్వీజ్ చేసుకోవాలి. దాంట్లో చాలా వాటర్ ఉంటాయి అన్నమాట. స్క్వీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఉడుకుంటుంది కదా కర్రీ, దాంట్లో వేసేసుకొని మళ్ళీ ఒక 15 మినిట్స్ అలాగా మనము ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే దానికి పట్టాలి కదా ఉప్పు, కారం అదంతా, అందుకని చెప్పేసి. ఆ తర్వాత గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకొని ఉడకనిచ్చేసేయాలి. నెక్స్ట్ మన దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.